వింత వీలునామా. ఒక గ్రామంలో ధర్మయ్య అనే ధనిక భూస్వామి ఉండేవాడు. ఆయనకు ఆ గ్రామంలో పెద్ద భవంతి, వందల కొద్దీ పశువులు, అంతులేని నగలు, అనేక వందల ఎకరాల భూవసతి, అసంఖ్యాకులైన జీతగాళ్లు, పరిచారకులు ఉండేవారు. ధర్మయ్యకు 3 కొడుకులు. పెద్దవాడు శ్రీధరుడు, అందగాడు, విలాసపురుషుడును. రెండోవాడు విజయుడు, పొదుపరి, పొలం పనులు, ఇతర వ్యవహారాలు చూడడంలో ఆసక్తి కలవాడు. మూడోవాడు ఈశ్వరుడు, భోగలాలసుడు, దుబారా మనిషీను. మరణించే ముందు ధర్మయ్య తన వీలునామా రాసి దానిని అమలు చేసే బాధ్యత తన దివాను పైన పెట్టాడు. ఆయన మరణించాక దివాను ధర్మయ్య కొడుకులు 3 కూర్చోపెట్టి వీలునామా నిబంధనలు చదివి వినిపించాడు. ఆ నిబంధనలేవంటే తన ఆస్తిని తన 3 కొడుకులకు పంచాలి. తమకు వచ్చిన వాటాలను కొడుకులు స్వాధీనపరచుకోరాదు, ఏ విధంగానూ అనుభవించరాదు. వాళ్ళు తమ వాటాలను స్వాధీనపరచుకోనందుకు తమ తల్లికి అనగా ధర్మయ్య భార్యకు ఒక్కొక్కరు 2,000 రూపాయల చొప్పున చెల్లించాలి. ఈ నిబంధనలు విని ధర్మయ్య కొడుకులు 3 నివ్వెరపోయారు. అవి ఎవరికీ అర్థం కాలేదు. ఈశ్వరుడు దివానుతో, ఈ వీలునామాకు అర్థం ఉన్నట్టు కనపడదు. దీన్ని తయారు చేసేటప్పుడు మా తండ్రి గారి మనస్థితి అనుమానాస్పదంగా ఉన్నట్టు కనపడుతుంది. అందుచేత ఉన్న ఆస్తిని మీరు మీ ఇచ్ఛానుసారం మా 3కి పంచండి అన్నాడు. మీ తండ్రి గారు పూర్తి స్ఫురణలో ఉండే బుద్ధిపూర్వకంగా దీన్ని రాశారు. ఆయన స్వయంగా రాసిన వీలునామాను అవతల పెట్టడం సాధ్యమా బాబూ? అందులో అర్థం లేకపోలేదు. ఆ నిబంధనలకు భంగం రాకుండా ఆస్తిని పంచడం నా విధి. 10 మంది పెద్దలను పిలిచి వారి ఎదటనే మీకు మీ తండ్రి గారి ఆస్తిని పంచుతాను. వీలునామాలో ఉన్న నిబంధనలు సరిగా అమలు జరిగాయని వారు ఒప్పుకుంటేనే నేను నా విధి నిర్వర్తించిన వాణ్ణి కాగలను అన్నాడు దివాను. ఆయన గ్రామంలో ఉన్న పెద్దలందర్నీ పిలిపించి ధర్మయ్య వీలునామా చదివి వినిపించాడు. తర్వాత తాను ఆస్తిని ఎలా పంచబోతున్నది అందరికీ వివరంగా చెప్పాడు. పొలాలు, పశువులు, జీతగాళ్ళు, ఇతర వ్యవసాయ సరంజామా అంతా శ్రీధరుడికిస్తున్నాను. ఇల్లు, తోట విజయుడికిస్తున్నాను. దుస్తులు, నగలు, అలంకారాలు, పరిచారకులు ఈశ్వరుడికిస్తున్నాను అన్నాడు దివాను. ఇలా చెయ్యటం వల్ల ధర్మయ్య కొడుకులు 3కి వారికి నిరుపయోగమైనవి లభించాయి. అందుచేత వాళ్ళు తమ వాటాలను ఒకరికొకరు మార్చుకోవటం తప్పనిసరి అయింది. ఈశ్వరుడి వాటా శ్రీధరుడికి, శ్రీధరుడి వాటా విజయుడికి, విజయుడి వాటా ఈశ్వరుడికి మారింది. అలా మార్చుకుంటే తండ్రి పెట్టిన నియమాలు అమలు జరుగుతాయని వాళ్ళు తెలుసుకుని దివానుగారి తెలివికి సంతోషించారు. వాళ్ళు 3 తమ తల్లికి 2,000 రూపాయలు ఇచ్చారు. ఆ 6,000తో ఆమె జీవితాంతం సుఖంగా జీవించింది. కథ సమాప్తం. ఆస్తి పంపకం. ఒక గ్రామంలో ఒక పేదవాడికి 2 కొడుకులుండేవారు. చిన్నతనంలోనే తల్లి పోయింది. మరికొంతకాలానికి తండ్రి కూడా పోయాడు. తండ్రి వాళ్లకు మిగిల్చిపోయిన ఆస్తి ఏమంటే ఒక ఆవు, ఒక కొబ్బరి చెట్టు, ఒక రజాయి మాత్రమే. పెద్దవాడు కుటిలుడు, చిన్నవాడు అమాయకుడు. అందుచేత పెద్దవాడు తన తమ్ముడితో, తమ్ముడు, మనం మన ఆస్తిని ఇప్పుడు పంచుకోవాలి. కానీ ఆ పంచుకోవటంలో అది నాశనం కాకుండా చూసుకోవాలి. ఏమంటావు? ఆవును 2గా నరికితే 2 నష్టపోతాము. అలాగే కొబ్బరి చెట్టును 2గా చీల్చినా, రజాయిని 2గా చించినా అవి నామరూపాలు లేకుండా పోతాయి. అందుచేత మన ఆస్తికి ప్రమాదం లేకుండా పంచుకునే ఉపాయం నేను చెబుతాను. మన ఆవు ఉందనుకో, దాని ముందు భాగం నువ్వు చూసుకో, వెనక భాగం నేను చూసుకుంటాను. అలాగే కొబ్బరి చెట్టు ఉంది కదా, దాని కింది భాగం నువ్వు వాడుకో, పై భాగం నేను వాడుకుంటాను. ఇక రజాయి ఉంది, దాన్ని పగలు నువ్వు వాడుకో, రాత్రి నేను వాడుకుంటాను. అలా చేస్తే న్యాయంగా ఉంటుంది అన్నాడు. అమాయకుడైన తమ్ముడు అన్న చెప్పిన మాటలు నమ్మి ఈ ఏర్పాటుకు ఒప్పుకున్నాడు. దీని ఫలితంగా చిన్నవాడు రోజూ ఆవును మేపేవాడు, దాని ముందు భాగం కడిగేవాడు. పెద్దవాడు దాని పాలు పితికి తాను ఒక్కడే తాగేవాడు. చిన్నవాడు కొబ్బరి చెట్టుకు రోజూ నీళ్లు పోసేవాడు. పెద్దవాడు దాని కాయలు కోసి తాను ఒక్కడే తినేవాడు. చిన్నవాడు పగలు రజాయితో పని లేదు గనక దాన్ని ఎండలో వేసి దులిపి శ్రద్ధగా మడిచిపెట్టేవాడు. పెద్దవాడు రాత్రివేళ వెచ్చగా దాన్ని కప్పుకునేవాడు.
పెద్దవాడు చిన్నవాడికి చేస్తున్న ఈ అన్యాయాన్ని ఊళ్ళో ఉండే ఒక వృద్ధుడు పసిగట్టాడు. అన్న ఇంట్లో లేనప్పుడు ఆయన వచ్చి చిన్నవాడితో, బాబూ, నువ్వు రోజూ శ్రద్ధగా మేపడం చూస్తున్నాను. ఆవు చక్కగా బలిసింది. బాగా పాలిస్తున్నదా? నువ్వు తాగుతున్నావా? కొబ్బరి చెట్టుకు శ్రమపడి రోజూ నీళ్లు పోస్తున్నావు. కాయలు కూడా బాగా కాస్తున్నాయి. నువ్వు వాటిని తింటున్నావా? రోజూ రజాయిని ఎంతో శ్రద్ధగా దులిపి మడిచిపెట్టడం చూస్తున్నాను. రాత్రిపూట వెచ్చగా కప్పుకుని పడుకుంటున్నావా అని అడిగాడు. లేదండి, ఆవు ముందు భాగమే నా వంతు, వెనక భాగం మా అన్నది. అలాగే కొబ్బరి చెట్టు కింది భాగమే నా వంతు, పైది అన్నది. రజాయి కూడా పగలే నాది, రాత్రి అన్నది అని చిన్నవాడు చెప్పాడు. బాబూ, నిన్ను అమాయకుణ్ణి చేసి మీ అన్న చాలా మోసం చేశాడు. నేను చెప్పినట్టు చేస్తివా? వాడికి బుద్ధి వచ్చి నీకు న్యాయం చేస్తాడు అన్నాడు వృద్ధుడు. ఆయన చిన్నవాడికి తాను చెప్పవలసింది చెప్పి వెళ్ళిపోయాడు. మన్నాడు అన్న ఆవును పితకటానికి వచ్చి కూర్చునేసరికి తమ్ముడు ఆవు ముఖం మీద చిన్న దెబ్బ వేశాడు. ఆవు కదిలింది. అదేమిట్రా అలా చేస్తున్నావు అన్నాడు అన్న. ఆవు ముందు భాగం నాదే కదా, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను అన్నాడు చిన్నవాడు. ఈ తెలివితేటలు తమ్ముడి సొంతం కాదని వాడికెవరో బోధించారని అన్న తెలుసుకుని, ఆవును కొట్టకు తమ్ముడు, పాలలో సగం నీకిస్తాలే అన్నాడు. తర్వాత కొంతసేపటికి అన్న కాయలు కోసుకోవటానికి కొబ్బరి చెట్టెక్కాడు. ఆ సమయంలో తమ్ముడు గొడ్డలి ఒకటి తెచ్చి దాని మొదలు కొట్టసాగాడు. అదేమిట్రా అంటే, నా చెట్టు భాగం నా ఇష్టం అన్నాడు. కాయలలో సగం ఇస్తూ ఉంటానన్నదాకా తమ్ముడు ఊరుకోలేదు. ఆ రాత్రి అన్న రజాయి తీసుకునేసరికి అది తడిసి ఉంది. ఈ రజాయిని ఎందుకు తడిపావు? దీన్నెలా కప్పుకోవటం అని పెద్దవాడు చిన్నవాణ్ణి అడిగాడు. నాకు అదే సమస్య వచ్చింది. పగలు కప్పుకుంటే రజాయి చాలా వేడిగా ఉంది. చల్లగా ఉండడానికి నీళ్లలో ముంచాను అన్నాడు చిన్నవాడు. రజాయిని ఎవరన్నా తడుపుకుంటారా? తడిపితే అది ఎందుకు పనికిరాదు. కావలిస్తే రాత్రిపూట నువ్వు కూడా రజాయి కింద పడుకోగాని దాన్ని మాత్రం తడపకు అన్నాడు అన్న. అటు తర్వాత పెద్దవాడు తన తమ్ముడి పట్ల చాలా న్యాయంగా ఉంటూ వచ్చాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.